సరే ఆ బంధం బలపడింది. కాబట్టి ఈ రోజున బైబిల్ గ్రంథంలో స్నేహబంధం ఎంత గొప్పది ఎవరి మధ్య అంటే దావీదు యోనాతాను నిదర్శనమే స్నేహబంధం. ఈరోజు స్నేహాలు ఏమైపోతున్నాయో తెలుసండి, ఇంతలో ఇలా కనబడుతున్నారు, రెండోసారి వచ్చినట్టు దెబ్బలాడుకుంటా కనబడుతున్నారు, విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏముండడం లేదంటే ప్రేమ ఉండడం లేదు. దావీదు యోనాతానుల మధ్య ఎన్నో గొడవలు అయి ఉండొచ్చు, ఎంతగానో జరుగుండొచ్చు, కానీ వారి మధ్య ఒక ప్రేమ ఉంది, అదే దేవుని ప్రేమ. అలా కాబట్టి వారిద్దరూ కూడా యోనాతాను చనిపోయినా కానీ అంటండి దావీదుని యోనాతాను ఎంత మాత్రము కూడా దావీదు విడిచిపెట్టలేదంట. యోనాతాను అనగా తన జ్ఞాపకము చేసుకుంటూ ఇంత గొప్ప స్నేహం బంధం ఇది దేవుడు ఏర్పరిచిన బంధం, నీకు ఇచ్చిన స్నేహ బంధం. నేను చెప్పేది నిన్ను మార్చేదిగా కాదు, నువ్వు మార్చేదిగా ఉండాలి. ఎలా అంటే దేవుని ప్రేమతో నువ్వు చేసే యొక్క స్నేహ బంధం ఏం చేయాలో తెలుసంటండి, దేవుని ప్రేమతో దేవునిలోకి నడిపించే బంధంగా ఏర్పరచుకోవాలి. స్నేహం అంటే కలిసి ఉండాలి, ఆ బంధం ఎల్లప్పుడూ ఉండాలి. నేను కాదని నేను అను, అని నువ్వు అందులోకి వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు. కొన్ని స్నేహాలు ఏం చేస్తున్నాయో తెలుసా, ప్రాణ స్నేహితులే నిన్ను వేరే దారిలోను మార్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ దారిలోను మార్చే స్నేహం నీకు వద్దు. నిజమైన స్నేహం కలిగి ఉండు. దావీదు యోనాతాను నిజమైన స్నేహం, ఒకే మార్గం ఒకే మాట చక్కగా నడుచుకున్నారు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో వారిద్దరు అటువంటి మనస్పర్ధలు లేకుండా, యోనాతాను తండ్రి దావీదుని చంపడానికి వచ్చినప్పుడు దావీదు యోనాతాను దూరం పెట్టాలి, ఎందుకంటే నీ తండ్రి నన్ను చంపడానికి చూస్తున్నాడు అనేసి. కానీ అప్పుడు కూడా దూరం పెట్టలేదు, సహించాడు, ఓర్చుకున్నాడు. నీవు నేను కూడా తప్పులను సరిదిద్దాలి, మార్చగలిగిన దాన్ని మార్చాలి, మార్చలేని దానిని ఇష్టపడాలని. అంటే నీ జీవితంలో చేయాల్సింది ఏంటి అంటే మనం ఎక్కువగా వారిలో తప్పులుంటే క్షమించి వారిని మార్చి సరిదిద్ది. యోనాతాను దావీదు ఎలా అయితే తన స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా పిలువబడుతున్నారు. ఒక స్నేహితుడి కోసం ఒక స్నేహితుడు ప్రాణం పెట్టడం మన బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఒక స్నేహితుడి కోసం ఇంకో స్నేహితుడు గోతులు తెస్తున్నాడు వెనకాల పడిపోవాలని. ఇప్పుడు బంధాలు అలా ఉన్నాయి, ఈ లోక బంధాలు అలా మారిపోయావు. స్వార్థంతో నిండిపోయిన ప్రేమ, నిస్వార్థమైంది దేవునిది. దేవుడు ఈ లోకానికి ప్రేమ చూపించి ఏం చెప్పాడంటే నా మాదిరిగా మీరు నడుచుకోండి అని చెప్తే, నీ స్వార్థమైన ప్రేమ, స్నేహితుడైనా సరే ఇంకొకరైనా సరే స్వార్థంతో నిండిపోతున్నారు ఈ లోకంలో. కానీ అప్పటి రోజులు అలా కాదు వీళ్ళు.